శంకరాభరణం స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈ రోజున మరొక ఎపిసోడ్లోకి అంటే 12వ ఎపిసోడ్లోకి వచ్చాం. దాదాపుగా ప్రతి ఎపిసోడ్లో కూడా ఒక్కొక్క చిన్న చిన్న సీక్వెన్స్నే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే చాలా మంచి సినిమా కాబట్టి, దీనిలో చాలా తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి మన యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ కొద్దిగా చూస్తారనే ఉద్దేశంతో నేను చిన్న చిన్న సీక్వెన్స్లనే క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది ఒక అవగాహన కోసమే. అంటే మీరు ఈ సినిమా చూడలేదా, లేదా ఒకేసారి సినిమా అంతా 2 గంటలు చూసేస్తే అయిపోతుంది కదా, కరెక్టే. చాలామంది ఇప్పుడు చూసేసి ఉంటారు. నేను మొదలెట్టిన తర్వాత కూడా చాలాసార్లు చూసుంటారు. కానీ మీరు అబ్జర్వ్ చేయనివి లేదా నేను అబ్జర్వ్ చేయనివి జనరల్గా మనకి పట్టనటువంటి విషయాలు ఏమైనా కొత్తగా అనిపించాయా, ఒక విషయాన్ని విశ్లేషణపూర్వకంగా చూస్తున్నప్పుడు ఏమైనా కొత్త విషయాలు తడుతున్నాయా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త వాళ్ళకి ఏమన్నా పనికొచ్చే అంశాలు చెప్పాలనే ఉద్దేశంతో మళ్ళీ డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రతి ఎపిసోడ్లో కూడా ఏదో ఒక కొత్త అంశం. ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా కథాపరంగా ఎప్పుడైతే ఆ శంకర శాస్త్రి కుమార్తె అంటే శారద యొక్క పెళ్లి చూపుల్లో ఆమె సరైన స్వరాలు పాడకుండా రాగాన్ని తప్పుగా పాడినప్పుడు ఆయన కోప్పడి లోపలికి వెళ్ళిపోతాడు. ఆ లోపలికి వెళ్ళే ముందు అల్లూరి రామలింగయ్య గారు చాలా క్లాస్ పీకుతాడు. ఆయన ఇన్ని విమర్శించాడు, కాకలేశాడు అనే పాయింట్ కాదని కోపం. సంగీతాన్ని అవమానించింది అంటే శంకరశాస్త్రి గారు కూతురైనప్పటికీ కూడా తప్పు పాడతావా అన్నటువంటి బాధ ఆయనకి కలిగింది. ఈ మిగతా విషయాలు ప్రాపంచ విషయాలు కాదు, ఆయన కేవలం సంగీతం మీదే. లోపలికి వెళ్ళి ఏం చేశాడు, ఆ తర్వాత కథ ఏమైంది, ఈ పెళ్లి కొడుకు ఒప్పించాడా, ఏం జరిగింది, ఎలా ఒప్పించగలిగాడు, దీని కథని ఎలాగా కన్విన్సింగ్గా తీశాడు దర్శకుడు అనేటువంటి విషయాన్ని మనం ఈ రోజున ఎపిసోడ్లో చెప్పడానికి ప్రయత్నిద్దాం. లోపలికి వెళ్ళినటువంటి శంకర శాస్త్రి చాలా బాధతో వెళ్ళాడు. వెంటనే అరచేతిలో కర్పూరం వెలిగించుకుని ఆ పరమేశ్వరుడి దగ్గర పుచ్చుకుని హారతిస్తాడండి. అంటే ప్రాయశ్చిత్తం అనమాట. వర్ణ సంకరం జరిగింది, శంకరాభరణం శంకరశాస్త్రి అంటారు, నా కుమార్తె తప్పు పాడింది, పరమశివ క్షమించని చెప్పి అరచేతిలో కర్పూరం ఇచ్చి అలా హారతిస్తూ ఉంటాడండి. అది ఆ అమ్మాయి చూస్తుంది. అమ్మాయి మనసులో చాలా బాధ కలుగుతుంది. ఆ తర్వాత వచ్చి వరండాలో పడుకుని ఉంటాడండి. నెమ్మదిగా ఒక చిన్న ప్లేట్లో వెనపోసు తీసుకొచ్చి తండ్రి చెయ్యి చూస్తుందండి. బాగా మొత్తం కాలి బొబ్బెక్కిపోయి ఉంటుంది. ఆ బొబ్బ మీద వెన్నపోసు రాస్తూ మళ్ళీ సరైన స్వరాలను పాడి, తప్పు లేకుండా పాడి మళ్ళీ తండ్రికి పాడి వినిపిస్తుంది. ఆ పాడుతున్నప్పుడు ఏడుస్తూనే పాడుతుంది. ఆయన కూడా కళ్ళమటి నీళ్లు కారుతాయి. పాడుతున్నటువంటి తన కూతుర్ని అక్కును చేర్చుకుని ఆయనకు ఆనందం ఏంటి, కరెక్ట్గా పాడింది, మళ్ళీ తన తప్పు తాను తెలుసుకుంది. ఏదో నేను ఆవేశంలో అన్నానమ్మా క్షమించు అన్నట్టుగా ఆమెను దగ్గర తీసుకుని చెప్తాడు. పాత్ర ఎంత ఫిజికల్గా అంటే ప్రాపంచిక విషయాల్లో, తన పర్సనల్ విషయాల్లో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ పాత్ర భరిస్తుందండి. కానీ ఒక్క విషయం మాత్రం ఫస్ట్ డే నుంచి, ఫస్ట్ సీన్ నుంచి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. వర్ణ సంకరం చేసిన, సంగీతాన్ని అవమానించిన, సంగీతాన్ని తక్కువ చూసిన, పిచ్చిగా పాడిన, లేదా పిచ్చి విషయాల్ని లేదా సమాజంలో సంగీతం ద్వారా ప్రాపకం చేయాలన్న మాత్రం ఎదురు తిరిగి గట్టిగా నిలబడుతోంది. ఇది క్యారెక్టర్లో ఉన్నటువంటి గొప్పతనం. క్యారెక్టర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయ్యింది, అతని క్యారెక్టర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి అనేది ఏమాత్రం తగ్గకుండా ప్రతి అంశంలో కూడా దర్శకుడు ఎక్కడికక్కడ నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఇదే మనం కొత్త దర్శకులు నేర్చుకోవాల్సింది. అసలు క్యారెక్టర్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, దాని యొక్క గోల్స్ ఏంటి, దాని యొక్క ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ అనేది పట్టుకుని దాన్ని మొదటి నుంచి చివరి దాకా నిలుపుకుని దానికి అనుగుణంగానే దాని ప్రవర్తన ఉండేట్టుగా చేసుకోవటమే మనం కథలో, స్క్రీన్ ప్లేలో చేసుకోవాల్సిన అంశం అనేది మీరు తెలుసుకుంటారనే ఈ పర్టికులర్ అంశాన్ని కూడా ఇంత చిన్న అంశంలాగా కనిపిస్తుంది. మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, మీకు ఏమనిపిస్తుందో ఒకసారి. అంటే ఒక యాక్షన్ జరిగిన తర్వాత దానికి వచ్చి రియాక్షన్. ఫస్ట్ శంకర శాస్త్రి రియాక్షను, ఆ తర్వాత ఆ అమ్మాయి యొక్క రియాక్షను, మళ్ళీ మంచిగా పాడటం జరిగింది. సో అదే సన్నివేశంలో అల్లూరి రామలింగయ్య గారి రియాక్షన్ ఇమీడియట్గా చెప్పేశాడు. ఆ తర్వాత మిగతా 2 పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రల యొక్క రియాక్షను 3వ పాత్ర కూడా ఉంది, చిన్న తులసీరామ్ పాత్ర కూడా. అయితే ఆ 2 పాత్రలు ఎవరు, ఈయన చంద్రమోహన్, ఆయన మాయనమ్మ వేసిన నిర్మలమ్మ గారి క్యారెక్టర్. అంటే చెప్తుంది, బోలు డబ్బు పోసి నేను సంగీతం నేర్పించానురా, ఏం బాగుడురా, అది ఏం మాట్లాడతావు,
నోరు మూసుకుని ఉండకుండా ఎందుకు చేశావంటే నీకన్నా నేనే ఎక్కువ బాధపడుతున్నానా అంటే 30 కృతుల్లాగా నేర్చుకున్నావు అంటే ఓ సడగబోకువే నువ్వు కావాలంటే చెప్పి ఇప్పుడు పరీక్ష పెడితే గడ గడ చెప్పేస్తాను నేను ఆరోహణ అవరోహణ ఏ స్వరాలు ఏంటి మొత్తం పాడి వినిపిస్తాను నేను ఏదో కంగారులో ఉండి మాట్లాడాను నన్ను అట్లా అంటావు అసలు తప్పిపోయినందుకు నేనంత బాధపడుతున్నాను అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక యాక్షన్ జరిగిన తర్వాత ఆ క్యారెక్టర్స్ యొక్క రియాక్షను ఆ రియాక్షన్ ఒకవేళ అక్కడే చెప్తే ఒక క్యారెక్టర్ చెప్పింది తర్వాత వచ్చిన యాక్షన్ చూపించాం కదా దానిలో 2 క్యారెక్టర్ల యొక్క రియాక్షన్ ఇక్కడ కూడా క్యారెక్టర్ రియాక్షన్ ఈ సీన్ ఎండింగ్లో ఆ క్యారెక్టర్ అంటాడు చంద్రమోహన్ అంటాడు ఆయన సంగీతం సరిగ్గా రాదని అనుకున్నాడు కదా చూస్తాను ఎట్లాగైనా సరే ఆయన్ని ఒప్పిస్తాను ఆ సంగీతంతో ఒప్పిస్తానని చెప్పి అంటాడు చేస్తే అమ్మవారి మీద షాట్ ఓపెన్ అవుతున్నాడు అక్కడ మాణిక్యవేణ అనేటువంటి శ్లోకాన్ని పాడి రాగయుక్తంగా పాడి ఆ శంకర శాస్త్రి మనసు గెలుచుకుంటాడు ఆయన పాడుతూ ఉన్నప్పుడు వెంటనే ఆయన వస్తాడు అన్నప్పుడు అరే చక్కగా పాడుతున్నాడే భక్తిగా పాడుతున్నాడే అద్భుతంగా పాడుతున్నాడు ఇతన్నా నేను తప్పు అర్థం చేసుకుంది అన్నటువంటి ఒక రియాక్షన్ ఒకటి తీసుకుంటారో అక్కడ ఆ గుళ్ళు అయిపోతుంది తర్వాత ఒక చిన్న పచారీ సరుకులు షాప్లో ఓపెన్ చేస్తారు ప్లస్ ఒక 5,000 రూపాయలు ఇచ్చి మొత్తం బాకీ తీరిపోయినట్టేనా ఇంక ముందు ఎప్పుడైనా సరే శంకర శాస్త్రి గారు వస్తే ఎంత ఏంటి ఎందుకు అని అడగకుండా డబ్బులు ఇచ్చేసాయి తర్వాత సంగతి ఆయన ఏం తీసుకుని నేను ఇస్తానంటుంది సరే జాగ్రత్త అలాగేనమ్మా అంటాడు ఈలోపు వెళుతున్న ఆయన ఎదురు వస్తుంటాడు కాబట్టి ఆవిడ పక్కకి వెళ్ళి తప్పుకుని నిలబడుతుంది రెండు పంతులు గారు వచ్చారని కూర్చోబెడతాడు వచ్చానయ్యా ఈసారి చాలా పెద్ద పని మీద వచ్చాను కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు అనగానే ఒక్క షాట్ వేస్తాడు దర్శకుడు తులసిరామ్ మా అక్కకి పెళ్ళి అన్నట్టుగా ఒక హ్యాపీ రియాక్షన్ ఆమె కూడా కూతురు పెళ్లి చేస్తున్నాడు పిల్లకి పెళ్లి చేస్తున్నాడు శంకర శాస్త్రి గారని తులసిక యొక్క రియాక్షన్ కూడా వేస్తారు ఇప్పుడు అంటాడండి గండపెండేరం తీసి ఈ గండపెండేరాన్ని ఎప్పుడు నేను ఆభరణంగా అనుకోలేదు నా శరీరంలో ఒక భాగం అనుకున్నాను నా కట్టితో పాటు ఇది కాలిపోతుంది అనుకున్నాను కానీ దీని అవసరం ఎలా వస్తుందని అనుకోలేదు దీని విలువ నేను కట్టలేను దీన్ని పెట్టుకుని నాకు కావాల్సిన డబ్బు ఇవ్వాలనగానే అక్కడి నుంచి ఆ అమ్మాయి సైగ చేస్తుంది తీసుకోబోకు ముట్టుకోబోకని ఆయన గమనించి ఏం చేస్తాడని మళ్ళీ కాళ్ళకి తొడిగేసేసి అయ్యా దీనికి విలువ కట్టేటువంటి గొప్ప వ్యక్తిని నేను కాదు నాకు అంత శక్తి కూడా లేదు మీకు ఎంత కావాలంటే అంత అడగండి నేను ఇచ్చేస్తాను అని అంటాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడండి శంకర శాస్త్రి అక్కడ కథ ఎలాగ ముగింపు తీసుకొస్తున్నాడు నెమ్మదిగా అప్పు పుట్టింది కూతురు పెళ్లికి సిద్ధమవుతున్నాడు ఇక్కడి నుంచి కథ చక ఎండింగ్కి వెళ్ళిపోతుంటుంది పచారీ సరుకుల కొట్లో శంకర శాస్త్రి గారు చెప్పాడు అమ్మాయి పెళ్లి చేస్తున్నాననే విషయం ఆ విషయం అయినటువంటి తులసిరామ్ పరిగెత్తుకుని వచ్చి మాస్టర్ దగ్గరికి వస్తాడు ఈ మాస్టర్ క్యారెక్టర్ మనకి పరిచయం చేసినప్పుడు ఫస్ట్ టైం అనవరంలో ఒక బ్లాక్లో పరిచయం చేశారు తర్వాత పెళ్లి చూపుల్లో తర్వాత ఇంట్లో తర్వాత ఇక్కడ ఆయన ఏం ఉద్యోగం చేస్తున్నాడు మాస్టర్గా పనిచేస్తున్నాడు కదా టీచర్ కదా అందుకని టీచర్ బ్లాక్ కొట్టేశారు చూడండి క్యారెక్టర్ పలానా పని చేస్తుంది పలానా వృత్తి దానికి ఓన్లీ మాట వరుసగానే చెప్పారు ఇందాక సో ఏ బ్లాక్లో పెడితే బాగుంటుందని తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ రకరకాల బ్లాక్స్లో పెట్టకుండా చూపించిన అంశాన్ని చూపించకుండా చూపించిన విజువల్ చూపించకుండా డిఫరెంట్ బ్లాక్స్లో చెప్పడం అనేది ఒక కొత్త పద్ధతి అంటే చాలామంది దర్శకులు 90% దర్శకులు అలాగే చేస్తారు కాబట్టి ఆ విషయం మీకు చెప్తున్నాను కొత్త వాళ్ళకి ఏ బ్లాక్లో పెట్టాలి ఎందుకు పెట్టాలి ఈ పాత్రని ఈ సన్నివేశాన్ని లేదా పర్టికులర్ ఎక్కడ తీయాలి అనే విషయం మనకి డౌట్ వస్తూ ఉంటుంది అన్ని ఇంట్లోనో లేకపోతే ఇంటి ముందో లేదా పక్కనో హాల్లోనో కూర్చోబెట్టి తీస్తే బాగుండదు కానీ ఈ క్యారెక్టర్ సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్ పెట్టడం అనేది కూడా మనం నేర్చుకోవాల్సిన అంశం ఉంది అందుకనే ఆయన పాఠాలు చెప్తూ ఉండగా పరిగెత్తుకొచ్చి చెప్తాడు తులసిరామ్ క్యారెక్టర్ చెప్తుంది మాస్టర్ గుడికి రావాలి ఎందుకంటే నాకు తెలియదు రమ్మంది అక్క అని చెప్తాడు అలాగే ఇక్కడ అమ్మాయిని పరిచయం చేసినప్పుడు అమ్మాయి ఇంట్లో రకరకాల పనులు చేసుకుంటుంది కదా అమ్మాయి బట్టలు ఉతుకుతూ ఉంటుంది బండ మీద వచ్చి చెప్తాడు ఇలా గుడి దగ్గరికి రావాలి నువ్వు ఎందుకంటే నాకు తెలియదు రమ్మన్నారు అని చెప్పాను అంటాడు కాబట్టి ఆ గుడి దగ్గర ఇద్దరు వస్తారండి ఎక్కడైతే ఇందాక మన శ్లోకం పాడాడు ఆ గుడిలోకి వస్తాడు రాగానే ఇద్దరు కూడా ఎదురుపడి ఏం మాట్లాడాలో తెలియదు అక్కడ ఆ చిన్న క్యారెక్టరు ఆ పిల్లవాడి క్యారెక్టరు పలుకే బంగారమైన అనేటువంటి కీర్తన పాడుతూ వచ్చి ఇద్దరి దగ్గరికి వస్తుంది అంటే ఏమిటో ఎంత అడావిడి చేస్తున్నాం అంటే నన్ను ఎత్తుకోండి ఇద్దరు చెప్తారండి ఎత్తుకుని ఏం చేస్తారండి ఇద్దరు కలిపి ఎత్తుకుంటాడు ఆ కుర్రవాడిని పైన గంట కొడుతూ చెప్తారు తర్వాత గురువుగారు మీ ఇద్దరు పెళ్లి కూడా ఒప్పుకున్నారు చేయటానికి ప్రారంభించేశారు పనులు ప్రారంభించారని చెప్తాడు ఇద్దరు చాలా షాక్ తింటారు ఇక్కడే దర్శకుడు క్యారెక్టర్కి ఏం బిహేవియర్ ఇవ్వాలి ఏం యాక్షన్ ఇవ్వాలి వెంటనే చంద్రమోహన్ క్యారెక్టరు అక్కడ అమ్మవారి బొమ్మ ఉంటే అక్కడికి వెళ్ళి నమస్కారం పెడుతుందండి ఆ తర్వాత
ఆమె చేయి పట్టుకుంటుంది. అంటే ఏం చేసిందండి? పాణిగ్రహణం. ఆ చేయి పట్టుకొని ఆ గంట కొడతారండి. చూసారా? క్యారెక్టర్ని పరిచయం చేసే విధానం కానీ, క్యారెక్టర్ని ట్రీట్ చేసే విధానం కానీ, వాళ్ళకి మూమెంట్ ఎట్లా ఇవ్వాలి, ఏమిటువంటి యాక్షన్ చెప్పాలనే విషయాన్ని చాలా విషయాలు మనం పర్టికులర్గా విశ్వనాథ్ గారి సినిమాలు చూస్తుంటే మనకు అర్థమవుతాయి. ఆ తర్వాత వెంటనే ఇంకొక బ్లాక్లోకి వస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంటారు? నిర్మలమ్మ క్యారెక్టర్ మీద ఉంటుంది. అలా ఆ రోజున జరిగేసరికి మేము చాలా బాధపడ్డాం బాబు గారు. మంచి సంబంధం, మీలాంటి గొప్ప వ్యక్తులతో సంబంధం పోయింది అని నేను చాలా బాధపడ్డాను అని అంటుంటే, మావాడు అంతేనమ్మా, సొంటికం లాంటి వాడు, అరగదీసి మొట్టమొదటి కళ్ళు మెరమరలాడుతుంది, తర్వాత అంతా చల్లగా ఉంటుంది. సరదాగా శంకరశాస్త్రి డొక్కలో కూడా కూర్చి మాట్లాడతాడు. ఏమిటిరా అంటాడు. ఏర్పాట్లు చేసేసానరా, అందరికీ కార్లు వేసేస్తాను, కార్లు పని అయిపోయింది, ఇంకొక విషయం మిగిలిందిరా అంటాడు. ఏంటంటే మనం శేషాచలం గారి హాల్ ఎవరో తీసుకున్నారట. ఆ హాల్ చక్కగా మోడర్న్గా తయారు చేసి ఆ సందర్భంలో ఈ పెళ్లి అమ్మాయి యొక్క పెళ్లి సందర్భంగా నీ కచేరీ ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారా హాల్ ఓపెనింగ్కి. వాళ్ళు అది శుభసూచకంగా అనుకుంటున్నారు. ఇది నువ్వు తప్పకుండా ఒప్పుకోవాలరా, కుదరదు అని చెప్పేసి ఆయన ఒప్పిస్తాడు. ఈ క్లైమాక్స్ ఎన్నిసార్లు చూసినా ఈ క్లైమాక్స్ మనకి కంటతడి బిడ్డిస్తుంది. ఆ క్లైమాక్స్ ఏంటో, దాని వివరాలు ఏంటో, ఇవన్నీ కూడా నేను ఈ ఎపిసోడ్లో మొక్కుబడిగా చెప్పేసి అయిపోయిందని చెప్పి నేను చెప్పదలుచుకోలేదు. దయచేసి నెక్స్ట్ ఎపిసోడ్ చూడటానికి ప్రయత్నించండి. దానిలో శంకరాభరణం క్లైమాక్స్ని తప్పకుండా ఆ పద్ధతిలో నేనేమనుకుంటున్నానే విధానంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు తగ్గట్టుగా నేను చెప్పాను. మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.